ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. ఎమ్మెల్యేల కోటాలో 2 కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ తర్వాత లాంఛన ప్రకటన. సంఖ్యాబలం లేక అభ్యర్థులు నిలబెట్టని బీఆర్ఎస్ అంటూ ఒకరు చూస్తాను. సో ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కోటాలో భర్తీ కాన్న 2 ఎమ్మెల్యే స్థానాలకు కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్యాబలం ఎక్కువగా ఉండటం, ఇతరులు ఎవరు నామినేషన్ వేయకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ వీరి పేర్లను లాంఛనంగా ప్రకటించనున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు తగినంత మంది ఎమ్మెల్యే లేకపోవడంతో అభ్యర్థిని నిలబెట్టలేదు అంటూ ఒకరిని చూస్తాను కదా. సరే, ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. వాస్తవంగా మొన్నటి వరకు కూడా అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పేసి అనుకున్నారు. అనూహ్యంగా తెరపైకి ఈరోజు 31 సంవత్సరాల బల్మూరు వెంకట్ రావడం జరిగింది, ఎన్ఎస్టీఏ ప్రెసిడెంట్. సరే, అది వాళ్ళ పార్టీ వ్యక్తిగత విషయం, దాన్ని మనం ఏం కాదనడానికి లేదు. ఆ నిర్ణయం కూడా సరైనదని చెప్పొచ్చు. ఎందుకంటే బల్మూరు వెంకట్ కూడా ప్రజా సమస్యల విషయంలో జైలుకు పలుమార్లు పోయి తన ప్రాణాల మీద తీసుకొచ్చినటువంటి సంఘటన కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ సరే, మనం తెలంగాణ ఉద్యమ కోణంలో మాట్లాడినట్లయితే అద్దంకి దయాకర్ వాస్తవంగా కూడా తుంగతుర్తి టికెట్ రావాలి అద్దంకి దయాకర్. కానీ అక్కడ తుంగతుర్తి టికెట్ స్థానికంగా ప్రజలు ఒక మాదిగ సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతను కోరుకోవడం, అదేవిధంగా స్థానికుడు కావాలని పెద్ద డిమాండ్ వెలువెడుతున్న క్రమంలో అద్దంకి దయాకర్కు టికెట్ కొంత ఇబ్బందికరంగా కనబడ్డది. ఆ క్రమంలోనే కోమటిరెడ్డి వాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున చక్రం తిప్పి ఈరోజు అద్దంకి దయాకర్కు టికెట్ రాకుండా చేయడం జరిగింది అనేది మనకు తెలిసినటువంటి సమాచారం. ఆయనకు టికెట్ రాకుండా కోమటిరెడ్డి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి తుంగతుర్తి రాలేదు, అయిపోయింది. సో కానీ అక్కడ ఆయన చూపించినటువంటి ఒక మెచ్యూరిటీ లెవెల్స్, పొలిటికల్ మెచ్యూరిటీ ఏవైతే ఉన్నాయో తెలంగాణ సమాజంలో అద్దంకి దయాకర్ పైన అనేకమైనటువంటి ఒక గౌరవం పెరిగింది తెలంగాణ సమాజంలో. సో ఇప్పుడు ఏమైంది అంటే తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత ఈరోజు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేస్తా, లేదంటే వివిధ హోదాల్లో ఉంటాడు అని చెప్పేసి చెప్పడం, మొన్నటి జరిగినటువంటి ఎమ్మెల్సీగా ఈయనకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయన పేరే ప్రథమంగా వినబడ్డ, వాస్తవంగా ప్రథమంగా ఈయన పేరు వినబడ్డ, తర్వాతనే మిగతా వాళ్ళ పేరు చాలా వినబడ్డప్పటికి కూడా ఇక్కడ క్లియర్ విషయం ఏంటంటే ఈయన టికెట్ను అడ్డుకోవడంలో మళ్ళా కోమటిరెడ్డి గ్యాంగ్ అండ్ కో ఎవరైతే ఉన్నారో ఆయనకు టికెట్, ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే గతంలో తుంగతుర్తి వేదికగా జరిగినటువంటి ఒక బహిరంగ సభలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వాళ్ళను చాలా పెద్ద ఎత్తున ఒక విమర్శ చేయడం జరిగింది. దాన్ని జీర్ణించుకున్నటువంటి కోమటిరెడ్డి అండ్ కో ఈరోజు ఈ అద్దంకి దయాకర్కి రాజకీయ అవకాశాలు లేకుండా చేయాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశంగా కనబడతా ఉన్నది. ఈరోజు 31 సంవత్సరాల బల్మూరు వెంకట్ ఒక ఆధిపత్య వర్గం కాబట్టి ఆయనకు రావడం జరిగింది వాస్తవంగా. సరే, ఆయన చేసినటువంటి పోరాటాలు ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు. కానీ ఆయనకు మించినటువంటి ఈరోజు సీనియర్ అద్దంకి దయాకర్ ఉన్నాడు, షబ్బీర్ అలీ ఉన్నాడు, ఇలా చెప్పుకుంటూ పోతే జీవన్ రెడ్డి ఉన్నాడు, ఇలా చెప్పుకుంటూ చాలామంది సీనియర్లు ఉన్నదండి. చిన్నారెడ్డి ఆయన కూడా త్యాగం చేసి టికెట్, ఇలా 10-15 మంది సీనియర్లు ఉండడం జరిగింది వాస్తవం. వాళ్ళని కాదని బల్మూరు వెంకట్ గారు ఇచ్చిరంటే అంటే ఆధిపత్య వర్గాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో కోణం చూడండి, అద్దంకి దయాకర్కు ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ ఎంపీ అని అంటున్నారు. మరి వరంగల్ ఎంపీ కూడా ఇవ్వకుండా వీళ్ళు ప్లాన్ చేస్తారు. అలా నో డౌట్ రాసి పెట్టుకోండి, అద్దంకి దయాకర్ను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి అవకాశాలు ఇవ్వకుండా కోమటిరెడ్డి అండ్ కో వీళ్ళ గ్యాంగ్ అంతా కూడా ఈయనను రాజకీయంగా బొందబెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు అనేది సుస్పష్టంగా మనకు కనబడతా ఉంది. చాలా వరకు ఇంకా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు అంటే ఈయన ముఖ్యంగా నల్గొండకు సంబంధించిన నల్గొండ వ్యక్తిగా కాబట్టి నల్గొండలో ఆయన ఆధిపత్యం లేకుండా ఉండాలని ఉద్దేశంతో కూడా కోమటిరెడ్డి ప్రయత్నాలు చేస్తారు. ఇంకొకటి విషయం, ఈయనకు రేవంత్ రెడ్డి యొక్క సన్నిహితుడిగా ఈరోజు పెద్ద ఎత్తున అద్దంకి దయాకర్కు రేవంత్ రెడ్డి వర్గంగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గంగా అద్దంకి దయాకర్కు ఒక పేరైతే ఉంది వాస్తవంగా. సో ఇప్పుడు చూస్తున్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అయినా కానీ సపోర్ట్ చేయాలి కదా అంటే సపోర్ట్ చేస్తాడా అంటే చేయడు. ఎందుకంటే అల్టిమేట్గా ఈ యొక్క వీళ్ళకి కావాల్సిందంటే రెడ్డి అనేటువంటి ఒక ట్యాగ్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది ఈరోజు వీళ్ళ యొక్క అభిమతం. కాబట్టి ఎవరైనా పర్లేదు, ఈరోజు రెడ్డి అనే వ్యక్తి సీఎంగా ఉండాలి. కాబట్టి కోమటిరెడ్డి ఈ విషయంలో ముందుగా రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ కూడా ఒకటైనరు. దీనిలో బట్టి విక్రమార్క సీఎం కావాల్సిన అవసరం ఉంటే బట్టి విక్రమార్క సీఎం కాకుండా ఓన్లీ రెడ్డికి సంబంధించిన ట్యాగ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం చేయడం జరిగింది. ఇది వాస్తవం. సరే, ప్రజాబలం ఉంది అవన్నీ పక్కన పెడితే కానీ కాంగ్రెస్లో చాలా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. సో దానిలో భాగంగా నేను చెప్తా ఉన్నాను. సో ఇక్కడ ఈ రెడ్డి సీఎం అనే ట్యాగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీయా ఇంకా వేరే అవకాశాలా ఇస్తాడా అంటే
అది డౌటే. ఎందుకు ఇవ్వడు అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక అద్దంకి దయాకర్ను తన సన్నిహితుడు తన తన కోటలో ఉన్నారు కాబట్టి ఎంకరేజ్ చేసి ఎమ్మెల్సీ ఇస్తే ఖచ్చితంగా కోమటిరెడ్డి వర్గం నుంచి రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా మౌనం వహిస్తున్నాడు ఈ విషయంలో. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా చేయడు. ఎందుకంటే ఎట్లాస్ట్ వాళ్ళంతా ఒకటే, రెడ్లంతా ఒకటే. ఈ విషయం అందరూ గమనించాలి. ఇది అద్దంకి దయాకర్కి సంబంధించినటువంటి సమాచారం. ఇప్పటికీ అర్థమైంది అనుకుంటా. అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడానికి అసలు కారణం ఏంటి అనేది కొంత మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. సో ఇదే జరుగుతూ ఉన్నది, ఇదే జరుగుతుంది వాస్తవం కూడా చెప్పాలంటే. ఇక వేరే జరగడానికి స్కోప్ లేదు అక్కడ. ఎందుకంటే రాహుల్ గాంధీకి అంటే తెలంగాణలో అత్యంత ఎలిజిబుల్ ఫస్ట్ ఇవ్వాల్సిన టికెట్, ఫస్ట్ ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ ఈరోజు అద్దంకి దయాకర్కి ఇవ్వాలి వాస్తవంగా. సో ఆయనకి ఇవ్వకుండా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్కు వీళ్ళకు ఇచ్చారని చెప్పేసి అనవచ్చు. కానీ మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా పెద్ద ఎత్తున సిన్సియర్ కార్యకర్తగా ఆయనకు పేరుంది. ఒకసారి ఆయన బయోడేటా కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తే మిత్రులారా, చాలా అద్భుతమైనటువంటి కాంగ్రెస్లో ఒక నిక్కచ్చి అయినటువంటి కార్యకర్తగా ఆయనకు ఒక మంచి పేరైతే ఉంది. ఒకసారి ఆయన సంబంధించిన ఒక ప్రొఫైల్ మీకు చూపించేట్టు ప్రయత్నం చేస్తాను. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవంగా. అంటే ఈయన ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా, ఎందుకు ఇచ్చారని చెప్పేసి నేను ఎతికితే చాలా సిన్సియర్ కార్యకర్తగా ఆయనకు మంచి పేరైతే కనపడతా ఉంది. మహేష్ కుమార్ గౌడ్, గంగాధర్ గౌడ్ 1966లో ఈయన పొజిషన్ చూడండి. ప్రజెంట్ పొజిషన్ జనరల్ సెక్రటరీ, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఆ పొజిషన్ హెల్డ్ ఇన్ ద గవర్నమెంట్. చైర్మన్ ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 2013-2014 వరకు ఆయన చైర్మన్గా ఉండే వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి. పొజిషన్స్ హెల్డ్ ఇన్ పార్టీ. ప్రెసిడెంట్ ఎన్ఎస్ఏ డిస్ట్రిక్ట్ నిజామాబాద్కి 1986 నుంచి 1990 వరకు ఆయనే ప్రెసిడెంట్గా, నిజామాబాద్ జిల్లాకు ప్రెసిడెంట్గా ఉన్నట్టు ఎన్ఎస్ఐ. ప్రెసిడెంట్గా ఏపీ స్టేట్ ఎన్ఎస్ఐ నుంచి దాదాపు 8 years ఉండడం జరిగింది వాస్తవంగా. చాలా లాంగ్ పీరియడ్గా ఎన్ఎస్ఐ స్టేట్ ప్రెసిడెంట్గా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత సెక్రటరీ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఉండే, ఆ తర్వాత సెక్రటరీ పీసీసీ ఉండే, ఆ తర్వాత కంటెస్టెడ్ 2014 అసెంబ్లీ ఎలక్షన్ ఫ్రమ్ నిజామాబాద్ అర్బన్. దెన్ సో ఇట్లా మొత్తానికైతే చాలా సిన్సియర్ కార్యకర్తగా ఆయనకు ఒక అద్భుతమైనటువంటి పేరైతే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఒక అంటే లాయల్టీకి కట్టబెట్టినట్టు మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫస్ట్ నుంచి కూడా ఆయన దాదాపు 20 సంవత్సరాల ఏజ్లోనే ఎన్ఎస్ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కావడం, 24 సంవత్సరాల వయసులో అనుకుంటాం, 24 సంవత్సరాల వయసులో అక్కడ నేషనల్ ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ కావడం, ఇవన్నీ కూడా జరిగినాయి వాస్తవంగా. సో ఇది మొత్తానికైతే ఒక సిన్సియర్ కార్యకర్తగా ఉంటే ఎప్పుడైనా అవకాశాలు వస్తాయనడానికి మహేష్ కుమార్ యొక్క నిబద్ధత, మహేష్ కుమార్ యొక్క కమిట్మెంటు, మహేష్ కుమార్ ఈరోజు కాంగ్రెస్ పట్ల ఆయన విధేయత ఏదైతుందో నిజంగా కూడా ఇది గొప్ప అని కూడా చెప్పొచ్చు వాస్తవంగా. సో ఇట్లాంటి వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలి. సరే ఇక్కడ సరే మహేష్ కుమార్ గారి గురించి వాస్తవమే, కానీ అద్దంకి దయాకర్ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఒక ఐకాన్గా ఉన్నటువంటి అద్దంకి దయాకర్కు ఎందుకు టికెట్ రావట్లేదు అనేది ఈరోజు తెలంగాణ సమాజం అడుగుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. సో ఇది మొత్తానికైతే అద్దంకి దయాకర్ సంబంధించినటువంటి అంశం మిత్రులారా.